నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నానో అంత బాధలో ఉన్నా. మా పేద ప్రజలు మొత్తం ఆడల వరకు మాకు బాధ, చాలా బాధ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వేసిన లంచ కొడుకు, ఆ లంచ కొడుకు ఎక్కి మా పైసలు తిని మా సీట్ ఎక్కి కూర్చొని ఇప్పుడు మాకు ఎక్కించి ఇంట్లో ఉన్న ఆడలను తీసుకొని ఫ్రీ బస్ పెట్టి లంచం చేసిండు. ఎందుకు ఫ్రీ బస్? అంత గతి లేకుండా ఉన్నామా? బస్సు టికెట్ గతి లేకుండా ఉన్నామా మేము? మా ఏరియాకి ఒక్క లంచ కొడుకు రాలేదు ఇప్పటిదాకా, ఏ బాడక రాలే. పింఛన్ కూడా మా ఆయనకు పింఛన్ కూడా వచ్చలేదు. ఇక్కడ పింఛన్ ఆయన పింఛన్ అంటే పుట్టిండేడు కావాలంట. ఆయన పుట్టిండే వాళ్ళ కన్నులకే తెలియదు. అడిగినోడే లంచ కొడుకు లేడు. చెప్పులు కొడతా అడిగిన లంచ కొడుకు నింటి వచ్చి అడిగినామంటే చెప్పు కింద కొడతా. సీఎం దాకా పోవాలి మీడియా, లేకపోతే మాత్రం మీ మీడియాలో కూడా తిడతా. ఇది మీడియా సీఎం దాకా పోవాలా, సీఎం దాకా పోకపోతే మీ మీడియాలో కూడా తిడతా. మాకు ఇల్లు లేదు, మరి ఇల్లు లేదు. ఇల్లు ఇస్తాను కొడతా.